వీఆర్ఏల ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, రెవెన్యూ వ్యవస్థకే పునాదులుగా ఉన్న వీఆర్ఏల బ్రతుకులపై దోబుచులాట ఆడడం సబబు కాదని వీఆర్ఏల జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటపతి తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మంగళవారం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం కడప జిల్లా కమిటీ వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకటపతి. మా వీఆర్ఏలకు చాలీ జీతాలతో మేము పనిచేస్తున్నాము. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్నాము. 10,000 జీతంతో మేము మా కుటుంబాలు సరిపడక చాలా నానాక అవస్థలు పడుతున్నాము. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గత 8 సంవత్సరాల నుంచి మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. మాకు రావాల్సిన డిఏ గత 2017 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. 300 డిఏను రికవరీ చేసి ఒక్కొక్కరు 2,000, 3,000, 4,000 రూపాయలు డబ్బులు మేము కట్టిన్నాము. ఆ డబ్బులు కూడా మాకు రికవరీ రావాలి. మళ్ళీ ప్రభుత్వాలు మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు. మేము చాలా కాలం నుంచి రెవెన్యూ వ్యవస్థకు పునాదిగా మేము ఉంటున్నాము. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఇప్పటికి 20 నెలలు కావస్తుంది. అయినా కూడా మమ్మల్ని కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఎన్ని ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి మాకు రావాల్సిన డిఏలు, మాకు జీతము 26,000 రూపాయల వేతనము మాకు ఇవ్వాలని, అదేవిధంగా మాకు రావాల్సిన ప్రమోషన్లు కూడా మాకు తొందరగా ఖాళీ ఉన్న పోస్టులను వదలాలని, రాత్రిపూట ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నైట్ డ్యూటీలు రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తున్నాము. ఇదేగైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే రేపు జరగబోయే సిఐటి ఆధ్వర్యంలో 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మె ఉంది. ఆ సమ్మెలో మేము భాగంగా మేము పాల్గొంటున్నాము. జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర 18వ తారీఖున మేము ధర్నాలు చేస్తున్నాము. ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మాకు దయపెట్టి మాకు పెంచాలని చెప్పేసి మేము చేస్తున్నాము. ఇదే మాదిరిగా ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేము రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మేము సమ్మెకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాము. అది